అంటే లంగ్ క్యాన్సర్ వచ్చిన వారికి అంటే పూర్తిగా క్యూర్ అవుతుందా డాక్టర్ గారు? స్క్వామస్ సెల్ క్యాన్సర్, అడినోకార్సినోమా ఈ రెండు దీంట్లలో తక్కువ స్టేజ్లో స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. మిగతా స్టేజెస్లో క్యూర్ అనే పాసిబిలిటీ తక్కువే. క్యూర్ అంటే ఏంటి? ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎటువంటి వ్యాధి రాకుండా వాళ్ళు బ్రతికే కాలం అనేది నార్మల్ సర్వైవల్గా ఉండటం అన్నమాట. సో అట్లాంటి పాసిబిలిటీ రావాలంటే మాత్రం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కష్టం. ఫస్ట్ స్టేజ్లో ఖచ్చితంగా ఆ సర్వైవల్ మనం ఇవ్వచ్చు. దీని అర్థం ఏంటి? ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే తొందరగా డాక్టర్ గారిని కలిసి స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకొని త్వరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మల్టిపుల్ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ వీళ్ళందరూ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. సో వాటికి అన్నిటికీ అటెండ్ అయ్యి ఎక్స్రేలు కానీ ఇవన్నీ చేయించుకున్నట్లయితే, చిన్న నాడ్యూలు కనిపించినప్పుడే తెలుసుకున్నట్లయితే, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉన్నందున తొందరగా అటెంటివ్గా ఉండి ఈ లక్షణాలు ఉన్నవారు, పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉన్నట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంది.